ఆ తర్వాత మేం పుట్టాం. నువ్వు మోసిన నిందే రేపు మా భవిష్యత్తుని అపనిందల పాలు చేస్తుందని నువ్వేమైనా ఆలోచించావా? మమ్మల్ని బాధ పెట్టావు, నువ్వు బాధపడ్డావు. మా జన్మకు కారణమైన నాన్న వద్దు కానీ మేం నీకు కావాలా అమ్మా? ఆయన్ని అసహించుకున్నావు కానీ ఆయన రక్తం పంచుకుని పుట్టిన మమ్మల్ని ఎందుకు అసహించుకోలేదు? ఆ జీన్సే వస్తాయని ఎందుకు భయపడలేదు? మమ్మల్ని ఎందుకు దూరంగా పెట్టలేదు? ప్రశ్నించిన ప్రతిసారి దాటేశావు కానీ ఆయనే మీ తండ్రి అని ఒక్క మాట చెప్తే పోయేది కదా. ఆయన గుణగణాల గురించి అప్పుడే చెప్పుంటే మేము ద్వేషం పెంచుకునే వాళ్ళం కదా. నీ ప్రేమ పంచుకున్న వాళ్ళం నీ కోపాన్ని పంచుకోలేమనుకున్నావా? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నేనేం చేసినా వాళ్ళ మంచి కోసమే చేశానని చెప్పమ్మా. నేను పడ్డ బాధ, నేను మోసిన బరువు, నేను అనుభవించిన కష్టం, వీళ్ళ కోసం నేను పడిన తపన నీ కళ్ళతో నువ్వే చూసావు కదా. నా ప్రాణం వీళ్ళని చెప్పమ్మా. నువ్వనేవన్నీ నిజాలేని? వీళ్ళ కోసమే బ్రతుకుతున్నావు, బాధలు భరిస్తున్నావు. వీళ్ళ తండ్రిని వద్దనుకున్నావు, మరి దీన్నెందుకు మోస్తున్నావే? ఇందాక మధు గోడకి గుణ ఫోటో అతికించింది, దానికి బొట్టు పెట్టి ఈ తాళి నెగతాళి చేసిందే. అతను వద్దనుకున్నప్పుడు ఈ తాళి ఉన్నా లేకపోయినా విలువే ఉందే. లేదు చనిపోయాడని చెప్పు, 2 రోజులు బాధపడి మర్చిపోతామంది కదా. అదంత మాట అన్నప్పుడు ఇంకా ఇదెందుకే నీ మెడలో? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు అన్నప్పుడు తప్పదనుకుని మాట్లాడాల్సి వచ్చింది. మధు మొన్న నన్నొక మాట అడిగింది. ఎంత జరుగుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? పెద్దదానిది కదా, నీ కూతురే కదా. ఆ రోజే నువ్వు చెంప చెళ్ళు మనిపించి కాపురానికి పంపించి సరిదిద్దితే సరిపోయేది కదా. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా అమ్మమ్మ అన్నదే. అది కాదమ్మా, ఆ రోజు నా మీద నింద మోపారు. నువ్వు కొట్టినా తిట్టినా మళ్ళీ నేను ఎలా వెళ్ళి అక్కడ ఉండగలనమ్మా? అందుకే కదా వచ్చేసాను. అయినా ఇప్పుడు మీరు కూడా తప్పు నాదే అని ఎన్ని నిందలు వేస్తే నన్ను వేలెత్తి చూపిస్తున్నారే కానీ నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం మీలో ఎవ్వరూ చేయడం లేదు. నేను మనసు లేని దాన్ని బండరాయినని అనుకుంటున్నారు, కానీ ఇన్నేళ్ళు తను నా గురించి ఏం ఆలోచించలేదు. నేను తనలో చిన్న మార్పు ఆశించాను. ఎప్పటికైనా వచ్చి జరిగిందేంటని క్వశ్చన్ చేస్తాడని ఎదురు చూశాను. నా బాధ వేదన వివరంగా చెప్దాం అనుకున్నాను. ఈ మధ్య కదా తను నాకు మళ్ళీ కలిసింది. అయినా అతనిలో నేను ఏ మార్పు చూడలేకపోయాను. రీసెంట్ గా తన పేరెంట్స్ గా పిల్లల కోసం బాధ్యత తీసుకుందాం అన్నాడు. ఆ మాటతో మారాడని, మార్పు వచ్చిందని ఆశించాను. అందుకే తరుణ్ పుట్టినరోజున వీళ్ళు నీ పిల్లలే అని పరిచయం చేద్దామని ఆరాటపడ్డాను. పార్టీకి వెళ్ళాలని వీళ్ళని తొందర పెట్టాను కదా. నేను వీళ్ళ గురించి ఆలోచించని దాన్నైతే వీళ్ళ గురించి చెప్పే ఉద్దేశం నాకు లేకపోతే ఎందుకు పార్టీకి వెళ్ళిద్దని తీసుకెళ్లేదాన్నమ్మా? చెప్పు.
ప్రయోజనం లేని ప్రయత్నాలు వృధానే ఆగాను కానీ వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు అన్నావు. తప్పమ్మా. జీవితకాలం వృధా చేసి జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తొందరపడ్డా ఆరాటపడ్డా అంటే ఏం లాభం? సమయం గురించి ఆలోచించడం తప్ప? ఇలా మళ్ళీ మళ్ళీ నిందలు మోపుతారని నేను ఆలోచించానా? నిందేనే. అప్పుడు ఇప్పుడు నిందలే అని నీకు తెలుసు, నాకు తెలుసు. మనల్ని నమ్మే వాళ్ళకి చెప్పొచ్చు, పిల్లలకి నచ్చ చెప్పొచ్చు. మధు అన్నట్టు ఆలస్యం చేసి ఇప్పుడు ఆరాటపడ్డాను, తొందరపడ్డాను అంటున్నావే. అప్పుడెందుకు తొందరపడలేదు? ఇందాక కూడా దాన్ని మనసు మార్చే ప్రయత్నం చేశావు కదా, అలాగే అతని మనసు మార్చేందుకు కూడా ప్రయత్నం ఎందుకు చేయలేదు? తప్పు మీదేసుకుని వచ్చావే కానీ నా తప్పు ఏమీ లేదని నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? కాలం గడిచే కొద్దీ నిందే నిజమవుతుందని ఊహించలేకపోయావా? ఇప్పటికైనా నీ తప్పులు నువ్వు సర్దిద్దుకోవాలి కదా. పిల్లల ముందు తలంచుకునే బదులు నిందో నిజమో నిరూపించుకోవాలి కదా. ఈ తాళ్ళకి నిజంగా నువ్వు విలువిచ్చేదానివి అయితే వాళ్ళ ఎగతాళికి ఎదురు తిరుగు. ఏ సొసైటీ కోసం నువ్వు దీన్ని మోస్తున్నావో ఆ సొసైటీలో వీళ్ళ స్థానం నిరూపించడం కోసం నువ్వు నిలబడి నీ నిజాయితీని అర్థమయ్యేలా చెయ్యి. అవునమ్మా, అమ్మమ్మ చెప్పేది 100% కరెక్ట్. ఆ రోజు నువ్వు తలంచుకుని వచ్చో, ఇవాళ మాకు తలవంపులయ్యింది. నువ్వు తలెత్తితేనే అమ్మా మేం తలెత్తుకొని బ్రతకగలిగేది. మా బ్రతుకులు ఇంకా ఇంకా నవ్వుల పాలు కాకుండా ఉండాలంటే నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. అవును జనని, అప్పుడు ఇదే మాట నేను నీకు చెప్పాను. కానీ నేను వద్దనుకున్నాను అన్నావు. కానీ ఇప్పుడు పిల్లలు కావాలి అనుకుంటున్నారు. నిందలు భరిస్తే దోషిగా నిలబడాల్సి వస్తుంది. నీ తప్పు లేదని నిరూపించుకుంటేనే వీళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. అవునమ్మా, డెసిషన్ ఈజ్ యువర్స్. సారీ మావయ్య, తాతయ్య పోయాడని తెలిసి బాధేసింది. నాకి ఇంత బాధగా ఉంటే నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను మావయ్య. నిన్ను ప్రాణంగా ప్రేమించాడు, గొప్ప స్థాయిలో నిలబెట్టాడు. కానీ నీతో కలిసి సంతోషంగా బతకలేకపోయాడు. బాధపడ్డా మనిషి మళ్ళీ తిరిగి రాలేడు కదా మావయ్య. ప్లీజ్ మావయ్య, నిన్ను ఓదార్చే వయసు నాది కాదు. నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి మావయ్య. నిన్ను ఓదార్చే శక్తి ఎవరికీ లేదు మావయ్య. అయ్యో రిలాక్స్ మావయ్య, రిలాక్స్ రిలాక్స్. తలుచుకోకు. తలుచుకునే కొద్దీ బాధ ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు మావయ్య. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మావయ్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్.
భార్యాభర్తలుగా మనం కలిసి బతకలేమంటావా? మనం తరుణ్కి మన మధ్య ఉన్న రిలేషన్ చెప్పక్కర్లేదు. కానీ వాడికి మనం బ్యాక్ డ్రాప్ లో పేరెంట్స్ గా నిలబడదామా గుణ? వాడేంటి ఆ బొమ్మ వంక అలా చూస్తున్నాడు? అందులో ఆయనకి జనని తరుణ్ కనపడుతున్నారేమో. అవ్వచ్చు కాని ఆ బొమ్మలో జననీనే చూస్తున్నాడని నువ్వెందుకు అనుకోవాలి? నిన్ను ఎంచుకుంటున్నాడేమో. నన్ను ఊహించుకుంటే అంత సీరియస్ గా ఎందుకు చూస్తాడు? పెద్ద లాజిక్కే పట్టావు. గుణా, ఏంట్రా నువ్వు? ఏం చేస్తున్నావు? అసలేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? కాన్షియస్లో బిహేవ్ చేస్తున్నావా? ఇంత రూడ్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఎంతో సాఫ్ట్గా సోఫిస్టికేటెడ్గా ఆలోచించేవాడివి. ఎందుకురా నువ్వు బాధపడి అందరినీ బాధ పెట్టేలా ప్రవర్తిస్తున్నావు? ఎప్పుడు అక్క చెప్పింది నమ్మటమేనా? అక్క తప్ప ఈ లోకంలో ఎవరో నిజం చెప్పేవాళ్లే లేరనుకుంటున్నావా? తను చెప్పిందే వేదమా? ఆగురా శివ. నేను అక్క చెప్పిందే నమ్మడం లేదు. నాకేం బుర్ర లేదనుకుంటున్నావా? ఆలోచించే శక్తి లేదనుకుంటున్నావా? ఎవరెవరో చెప్తే ఏదేదో నమ్మేయడానికి? నేను కళ్ళారా చూసిందే నమ్మాను. నువ్వు నన్నేదో బ్రెయిన్ వాష్ చేయాలని చూడకు. నాకు నచ్చని వాళ్ళకి నువ్వు ఆప్తుడివయ్యావు. నేను ద్వేషించే వాళ్ళకి నువ్వు దగ్గరయ్యావు. ఇద్దరు కలిసి ట్రాక్ చేసి ట్రాప్ చేసిన దాన్ని ఏమంటారా? మోసం అనరా? ఏంట్రా నేను మోసం చేశానా? ఎంత తప్పుగా ఆలోచించావురా? అనకూడని మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? మోసం చేయలేదురా. మిమ్మల్ని కలపాలని, మీరు ఒక్కటవ్వాలని, మీ కుటుంబాన్ని చేసి నేను సంతోషపడాలని, నీ కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకోవాలని తాపత్రయపడ్డాన్రా. తపన పడ్డాన్రా. దానికోసం ప్రయత్నం చేశాన్రా. నా అభిమానానికి మోసం అని పేరు పెడతావా? నా ప్రయత్నాన్ని పాజిటివ్గా ఎందుకు చూడలేకపోయావురా? అసలు ఇప్పటికీ ఎందుకు నా దృష్టితో చూడలేకపోతున్నావు? ఎవరి దృష్టితోనో నేను చూడడం ఏంట్రా? నాకు ఒక దృష్టి ఉంది, నాకొక థాట్ ఉంది, జడ్జి చేసుకునే తత్వం ఉంది. చూడరా, నన్ను చూడమన్నావు కానీ ఇప్పుడు నువ్వు చూడరా. ఒకసారి ఆ బొమ్మను చూడరా. నీకు ఈ బొమ్మలో బొమ్మలు కనిపిస్తున్నాయి కానీ నాకు వేరే అర్థం, ఆర్ధత కనిపిస్తుంది. ఈ మధ్యరా ఈ కెలామిటీ అంతా జరగక ముందు జననిగా నేను చూసినప్పుడు తను మాట అందిరా. ఇప్పుడిప్పుడే మన టైమ్స్ అన్నీ నార్మల్ అవుతున్నాయి. మనిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. తరుణ్ కోసం మనం ఒకటిగా నిలబడదామా అని నేను అన్నాను. తను అంది. ఆ మాటకి కట్టుబడి నేను బిహేవ్ చేశాన్రా. మాకు మేముగా కాకపోయినా తరుణ్ భవిష్యత్తు కోసం ఒకటిగా నిలబడదామని ఫీల్ అయినప్పుడు చిన్న సంతోషం కలిగిందిరా. తరుణ్ బర్త్డే రోజు ఆ మాట నిలబెట్టుకుని తర్వాత వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఇది తనకి గిఫ్ట్గా ఇచ్చి ఒక కపుల్గా, పేరెంట్స్గా మనం దగ్గరయ్యి తరుణ్కి కూడా లైఫ్ ఇద్దామని అడుగుదామనుకున్నాన్రా. అందుకోసమే ఈ బొమ్మ తీసుకున్నాను.
నా కోసం ఒక మెట్టు దిగొచ్చింది. నేను ఆమె కోసం 2 మెట్లు దిగినా పర్వాలేదనుకున్నాను. మనసు విప్పి నా మాట చెప్దామనుకున్నాను. కానీ ఈలోపే తన నిజస్వరూపం తెలిసింది. నిజస్వరూపం అనకరా, బాధేస్తుంది. నువ్వు తన గురించి ఆలోచించేది తప్పు. ఏయ్! తప్పో ఒప్పో తెలియనంత సంస్కారం లేనివాణ్ణి కాదురా. నేను నా జీవితంలో తన ప్లేస్ ఇప్పటి వరకు ఖాళీగానే ఉంచుకున్నాన్రా. కానీ తను నాకు తన పక్కన ప్లేస్ లేదని చెప్పకనే చెప్పింది కదా. నాది అపార్థం అంది, నిజమే అనుకున్నాను. నాకు పొగరు అంది, ఉండొచ్చు అనుకున్నాను. నాకు ఈగో అంది, మేబీ అనుకున్నాను. తన గురించి తెలిసింది నిజమా అబద్ధమా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడే మా నాన్న ప్రాణాలు తీసింది. హంతకురాల్ని ఎలా నమ్మమంటావురా? మోసానికి మించిన ఆ ఘాతుకాన్ని ఎలా నమ్మమంటావురా? తనని ఏ కోణంలో చూసినా నా మనసు అంగీకరించలేకపోతుంది. షీ చీటెడ్ మీ. షీ డిస్టర్బ్డ్ మై లైఫ్. ఐ హేట్ హర్, ఐ హేట్ హర్, ఐ హేట్ హర్. అది కాదురా గుణ, ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వింకా తప్పులోనే ఉన్నావురా, తప్పుగానే ఆలోచిస్తున్నావు. వదినా, మళ్ళీ ఆ వరసలు కలపకు. లేదురా, ఆ రోజు తన ఇంట్లో నుంచి వెళ్ళేటప్పటికే కడుపుతూ ఉందిరా. ఆ పిల్లలని గుణ, తమ్ముడు, నువ్వు నాకన్నా చిన్నవాడు అనుకున్నాను కానీ ఇంత గొప్పగా ఆలోచించే మనస్తత్వం నీదని ఎప్పుడూ ఊహించలేదురా. పెంచిన మనసుకి నువ్వు పసిపిల్లవాడిలాగానే కనిపించేవాడివి. నిన్ను కాదనుకున్నా నువ్వు గొప్పగా ఆలోచించి ఉన్నతంగా నిలబెట్టాలని చూశావు. నీ పక్కనున్న స్థానాన్ని అలాగే తన కోసం వదిలేశావు. అది నీ మంచితనంరా. కానీ దాన్ని కూడా తను అర్థం చేసుకోలేకపోయింది. నీ మంచితనాన్ని సొంతం చేసుకునే భాగ్యం లేకనే అది అభాగ్యురాలైపోయిందిరా. సుఖం కోరుకునే మనిషే కాని సంతోషాలు కోరుకునే మనసు లేదు దానికి. గుణ ప్లీజ్. నువ్వేంట్రా మధ్యలో? పావుతలికి అక్క, నేను నిన్ను మాట్లాడద్దన్నాను కదా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అరే, అక్క తమ్ముళ్ళ మేం మాట్లాడుకుంటుంటే నువ్వేంట్రా మధ్యలో? అరే, వద్దనుకున్న వాళ్ళని గుర్తు చేస్తూ వాడినెందుకురా బాధ పెట్టడం? వాడి మనసుని అర్థం చేసుకోలేని వాడివి నువ్వే స్నేహితుడివిరా. పోరా పోరా అక్క, పోరా అన్నాడు. అక్క అయ్యయ్యో, సరిగ్గా నడవలేవు కూడానా? నడుక నడువు బయట. నా మాట వినక్క. అక్క, ఓ వచ్చేశాడు నీతులు చెప్పడానికి. రేగుణ, నువ్వు నడురా. రా. చూసినాడు, గుచ్చుకుంటాయి. రా తమ్ముడు, ఎవరి కర్మకి వాళ్ళని వదిలేయడమేరా. నువ్వు బాధపడ్డవెందుకురా? నాన్న పోయిన బాధనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఎవరెవరి గురించో బాధపడి ఆలోచించడం అనవసరం రా. జ్ఞాపకాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిరా. ఇదిగో వెళ్ళు, వెళ్ళి లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోపో. ఎక్కువ ఆలోచించకు, వెళ్ళు 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 వెళ్ళు.
సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఒకే ఒక్కసారి అన్నీని చూపించవే ప్లీజ్. ఒకే ఒక్కసారి చూపించమంటే చూపిస్తే నీకేం పోయింది? నువ్వు మాత్రం చూడొచ్చు గానీ నేను చూస్తే పాపం అయిపోయిందా? నీకు చూపిస్తే నాకు కొరిగేదేముంది? నేను తండ్రికి దూరమై ఎంత బాధ అనుభవించానో నువ్వు కొడుకు కోసం అంతే బాధ అనుభవించాలి.